కోటప్పకొండగిరి ప్రదక్షిణ మార్గం నందు ఏర్పాటు చేసిన జిల్లా అధికారులతో కలిసి కార్తీక వనభోజనం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జిల్లా ఎస్పీ కృష్ణారావు వనభోజనాలు అటవీశాఖ అధికారులు జిల్లా యంత్రాంగానికి ఏర్పాటు చేశారు. ఈరోజు కార్తీక మాస పర్వదినం సందర్భంగా అటవీ శాఖ పల్నాడు డివిజన్ వారి తరఫున పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధికారులు, కలెక్టరేట్ అధికారులు అందరికీ కూడా వనభోజనాలను ఏర్పాటు చేశాము. మనం ఉన్న ప్రదేశం త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో ఉంది. ఆయన పాదపద్మాల వల్ల ఉన్నటువంటి ఈ అడవిలో రకరకాలైనటువంటి ఔషధ మొక్కలు ఉన్నాయి. ఉసిరి, మారేడు, నేరేడు, కదంబ, రావి ఇలాంటి ఎన్నో ఔషధ మొక్కల నిలయమైనటువంటి ప్రదేశంలో అందరూ కూడా ఆహ్లాదంగా ఉండి ఈ కార్తీక వనభోజనాలని స్వీకరించారు. ఈ కార్తీక వనభోజనాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రకృతిలోంచి మానవుడు వచ్చాడు, ప్రకృతిని తిరిగి తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి ఈ స్పీడ్ యుగంలో విపరీతంగా ఉరుకులు పరుగులు, మనల్ని గురించి మనం ఆలోచించే సందర్భమే లేదు. అలాంటిది ప్రకృతి గురించి అలా ఆలోచిస్తాం. కానీ మన యొక్క మూలం ఏంటంటే ప్రకృతి నుంచే మనం వచ్చాం, ప్రకృతి నుంచే అన్నీ తీసుకుంటున్నాం. మనం ఎదుగుతుంది ప్రకృతి నుంచి. గాలి, వెలుతురు, ఆహారం, మన ప్రాణవాయువు అన్నీ కూడా ప్రకృతి నుంచే వస్తున్నాయి. కానీ ఈ ప్రకృతిని పాడు చేయటం వలన ఎన్నో విపరిమాణాలను ఎదుర్కొంటున్నాం మనం. ముఖ్యంగా విపరీతమైనటువంటి ఈ కరువు కాటకాలు, మళ్ళీ వెంటనే ఈ తుఫాన్లు, ఇవన్నీ కూడా కారణం ఏంటంటే మానవుడు తన స్వార్థ అవసరాల కోసం అడవులను నిర్మూలించడం వలన ఇన్ని రకాలైనటువంటి అనర్థాలు కలుగుతున్నాయి. కార్తీక మాసాన్ని ఇంత విశిష్టంగా ఎందుకు చేయాలనంటే ప్రకృతితో తిరిగి మమేకం అవటం. ఏమేమి మొక్కలు ఉన్నాయి, ఏమేమి జంతువులు ఉన్నాయి, ఏమేమి పక్షులు ఉన్నాయి, ఇక్కడ ఈ చెట్టు ఎలాగ పెరుగుతుంది, ఈ చెట్టు వల్ల మనకు ఉపయోగం ఏంటని తిరిగి మనం పరిశీలించి తెలుసుకోవాలి. ఇక్కడ ఉండేటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయువుని పీల్చుకొని ఈ ప్రకృతిలో ఏ విధమైనటువంటి కల్మషం లేకుండా కలిసిపోయి ఈ చెట్ల కింద ఈ ఆహారం తీసుకోవటం వలన మనిషిలో ఉన్నటువంటి జీవశక్తి పునరుజ్జీవింపబడుతుందనే ఉద్దేశంతో పెద్దలు ఈ కార్తీక వనభోజనాలు పెట్టారు. కానీ కొంతమంది వీటిని రకరకాలైనటువంటి స్వార్థ ప్రయోజనాలు, కొంతమంది కుల భోజనాలు చేశారు, కొంతమంది పెద్ద ఆర్భాటంగా చేస్తున్నారు. ఇవన్నీ ఏమొద్దు. ప్రకృతిగా మమేకమైపోయి చెట్టు కింద ఉసిరి చెట్టుని పూజించి ఆహారం తీసుకోవటం ఎంతో ఉత్తమం. ఈ కార్యక్రమం అందరూ కూడా పాల్గొని ప్రకృతి సిద్ధంగా అందరూ కూడా సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు.